హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అలా అవుతుందండి ఈవినింగ్. లిత్విని అయితే ఫస్ట్ డే స్విమ్మింగ్ క్లాస్‌కి తీసుకెళ్ళడం కోసం రెడీ అవుతున్నామండి. లిత్వి స్కూల్ నుంచి రాగానే కొంచెం తినిపించేసి 1:30కి అలా నిద్రపిచ్చానండి. తను లేచాక స్విమ్మింగ్ క్లాస్‌కి తీసుకెళ్దామని రెడీ అవుతున్నాననమాట. నేను కొత్తగా రోజ్‌కి సంబంధించిన ఒక ఫేస్ వాష్ అయితే యూజ్ చేస్తున్నానండి. చాలా బాగా వర్క్ అవుతుంది. యాక్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి నేనైతే ఎటువంటి ప్రమోషన్ చేయట్లేదండి. నేను యూజ్ చేస్తున్నా. అదే మీతో షేర్ చేసుకుంటున్నాననమాట. దీని కంప్లీట్ రివ్యూ ఇంకా అలానే ప్రొడక్ట్ క్లియర్‌గా నేను ఒక 2-3 వీక్స్ అనేది యూజ్ చేసి రివ్యూ మీతో తప్పకుండా షేర్ చేసుకుంటానండి. ఇక్కడ ఇలా ఫేస్ అంతా క్లీన్ చేసుకున్నాక నేను మొన్న మార్కెట్ నుంచి పుదీనా తీసుకొచ్చామండి. పుదీనా అయితే మొత్తం అంతా ఒలిచేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నా. దాని యొక్క కాడలు నాకెందుకో కొంచెం గట్టిగా ఉన్నాయి. నాటితే వస్తాయని చెప్పి ఓవర్ నైట్ అంతా కూడా గ్లాస్‌లో పెట్టుంచానండి. గ్లాస్‌లో పెట్టి అవి నాటడం మర్చిపోయాననమాట. సో, ఇంక నాకు షార్ట్ టైమే ఉంది. ఇవి ఇలానే ఉంచితే పాడైపోతాయని చెప్పి తీసి మట్టిలో అయితే పెట్టేశానండి. మట్టిలో పెట్టిన ఒక 5-6 డేస్‌కైతే నాకు రిజల్ట్ అయితే కనిపించిందండి. పుదీనా చాలా తొందరగా గ్రో అవుతుందండి. మీలో ఎవరైనా ఇంట్లోనే మొక్కలు పెంచుకోవాలనుకుంటున్న వాళ్ళుంటే నాలా అపార్ట్మెంట్‌లో ఉండి మొక్కలు నాటుకోలేకపోతున్నామని ఫీల్ అయ్యే వాళ్ళుంటే ఇలా పుదీనా ఇంకా అలానే కొత్తిమీర కొన్ని తొందరగా గ్రో అయ్యే మొక్కల్ని విత్తనాలుగా వేసుకొని తొందరగా ఇవి గ్రో అవుతాయండి. పుదీనా ఇంకా అలానే కొత్తిమీర, పాలకూర ఇలాంటివి చాలా తొందరగా గ్రో అవుతాయి. ఇంకా అలానే ఇల్లంతా బాల్కనీలోకి మనం వెళ్ళగానే చాలా గ్రీన్‌గా కనిపిస్తుందండి. నాకు మెయిన్‌గా ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం. నేను మొక్కలు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటానండి. నాకు ఎక్కడ ఏ మొక్క కొత్తగా కనిపించినా సరే తీసుకొచ్చి వెంటనే పెట్టేయాలన్నమాట. నాకు అంత ఇష్టం మొక్కలంటే. ఒక్క కుండీ ఉన్నా సరే ఒక కుండీలో 3-4 మొక్కలైతే తప్పకుండా పెడతానండి. మీకు కమింగ్ వీడియోస్‌లో తప్పకుండా నా గార్డెనింగ్ అంతా కూడా చూపిస్తాను. గార్డెనింగ్ అదంతా పెద్దదేం కాదండి. నేను ఒక 4-5 పాట్స్ అయితే పెట్టుకున్నాను. వాటిల్లోనే నేను మొక్కలైతే నాటుకున్నాననమాట. ఇంకా అలానే ఇలా మనం తీసిన గ్లాస్‌లోంచి తీసాక ఇలా నాటుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ లిత్వి స్విమ్మింగ్ బ్యాగ్ అండి ఇది. స్కూల్ బ్యాగ్ కూడా ఇదే. తను ఫస్ట్ యూరో కిడ్స్ స్కూల్‌లో చదివింది. సో, యూరో కిడ్స్ నుంచి ఇప్పుడు మేము కంగారోకి చేంజ్ చేసామండి. సో, కంగారో వాళ్ళు ఇంకా బ్యాగ్ అది ప్రొవైడ్ చేయలేదనమాట. ఇప్పుడు తను సమ్మర్ క్యాంప్‌కెళ్తుంది. అకాడమిక్ స్టార్ట్ అయ్యాక బ్యాగ్ ఇంకా అలానే యూనిఫామ్ అన్నీ ప్రొవైడ్ చేస్తారనమాట. సో, అందుకని ఇప్పుడు నార్మల్ బ్యాగ్‌లోనే పంపిస్తున్నా. అదే బ్యాగ్ ఇప్పుడు నేను స్విమ్మింగ్ కూడా తీసుకెళ్తున్నానండి. ఇదొచ్చేసి స్విమ్మింగ్ క్లాస్‌కి తను రెడీ అవుతుందనమాట. ఒక టవల్ ఇంకా అలానే ఎక్స్‌ట్రా డ్రెస్, వాటర్ బాటిల్ అయితే పెడతానండి. స్విమ్మింగ్ క్లాస్ మా ఇంటికి దగ్గరలోనే అండి. ఇంకా క్లాస్ అయితే జాయిన్ చేయలేదు. తనకి వాటర్ అంటే చాలా ఫియర్ అండి ఫస్ట్. నార్మల్ కొద్దిగా వాటర్‌లో అయితే ఆడుతది కానీ డీప్ వాటర్‌లోకి తీసుకెళ్ళినప్పుడు ప్రతిసారి భయపడుతుంది. ఇంకా అలానే నేను ఫేస్ వాష్ చేసుకున్నాను కదండీ! నేను బయటికి వెళ్ళినా సరే సన్ స్క్రీన్ అది ఏమి అప్లై చేసుకోనండి. ఈవినింగ్ టైమ్స్‌లో అయితే జస్ట్ నార్మల్‌గా అలా వ్యాజ్‌లైన్ అప్లై చేసేసుకొని, లోషన్ అప్లై చేసుకొని వెళ్ళిపోతాననమాట. నేను పర్టిక్యులర్‌గా చెప్పాలంటే అంత కేర్ తీసుకోనండి. ఎందుకంటే మన ప్రతి ఒక్కరికి నాకు తెలిసి హౌస్ వైఫ్స్‌కి టైం అనేది ఉండదండి. చాలా లిమిటెడ్ టైంలో వాళ్ళ ఇంటిని ప్రతీది కూడా కేర్ చేసుకుంటారనమాట. ఇలా రెడీ అయ్యి ఇంకా టైం అవుతుంది అలాగని చెప్పి ఇంటికైతే లాక్ చేసి వెళ్తున్నానండి. నా గార్డెనింగ్ చూపిస్తా అని చెప్పాను కదా! చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను చూసేసేయండి. ఇంతే అండి. వంకాయ మొక్కనైతే పెట్టాను కానండి పువ్వు వస్తుంది. ఎప్పటికప్పుడు రాలిపోతుందండి. ఇక్కడ లిత్వి మీ అందరికీ బాయ్ చెప్తుంది. తను స్విమ్మింగ్ క్లాస్ అనగానే చాలా ఎంజాయ్‌గా ఫీల్ అవుతుందండి. వెంటనే ఇంకా రెడీ అయిపోయింది. ఫాస్ట్‌గా మూవ్ అవ్వడానికి ట్రై చేసిందనమాట. వెళ్దాం అన్నట్టు అయిపోయిందనమాట. ఇప్పుడు మా ఇంటికి దగ్గరలో చాలా మంచి స్కూల్స్ వస్తున్నాయండి. రాక్‌వెల్ ఇవన్నీ కూడా. మేము ఫస్ట్ అయితే మా ఇంటి పక్కన వాళ్ళు చెప్పిన అడ్రస్‌లో ఉన్న స్విమ్మింగ్ పూల్‌కి వెళ్ళామండి. అక్కడ అస్సలు బాలేదనమాట. ఇదే ఆ వే అంతా కూడా. చాలా పెద్ద వాళ్ళు ఉన్నారండి స్విమ్మింగ్ క్లాస్‌లో. చిన్న పిల్లలు లేరు. అది కూడా డెప్త్ చాలా ఎక్కువుందంట. ఇక్కడ స్విమ్మింగ్ క్లాస్‌కి ముందు స్విమ్మింగ్ పూల్‌కి ముందు ఇలా గ్రౌండ్ కూడా ఉందండి. క్రికెట్ ఇంకా అలానే ఫుట్‌బాల్ ఆడటానికి. ఫన్ సైడ్ అనే స్విమ్మింగ్ పూల్ అండి ఇది. మీలో ఎవరికైనా తెలియకపోతే శంషాబాద్‌లో ఇవి 2 బ్రాంచెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి ఇది పెద్దవాళ్ళదండి. పెద్దవాళ్ళది చాలా డీప్ ఉందనమాట. అస్సలు మేము వెళ్ళాం గానీ అసలు వెళ్ళలేదండి అందులోకి. అదే ఫన్ సైడ్ వాళ్ళది. మా ఇంటి పక్కనే ఉందండి. ఇది మాకు తెలీదనమాట. మా ఇంటి పక్కనే ఉన్న స్విమ్మింగ్ పూల్‌కొచ్చామనమాట. చూసారు కదా! మా హస్బెండ్ తీసుకెళ్లారు కానీ అస్సలు తను చాలా భయపడుతుంది. అసలు వాటర్‌లో కాలే పెట్టట్లేదండి. అంత భయం. అందుకనేసి మేము వాటర్‌కి తను భయపడకుండా ఉండాలని చెప్పి మేము స్విమ్మింగ్ క్లాస్ జాయిన్ చేద్దామని తీసుకువెళ్ళామండి. కానీ తను భయం చూసి జాయిన్ చేయాలన్నా నాకు చాలా భయమేసింది. మెయిన్‌గా స్విమ్మింగ్ ఎందుకు జాయిన్ చేయాలనుకుంటున్నానంటే తనకి ఎవ్రీ సాటర్‌డే స్కూల్‌లో స్విమ్మింగ్ క్లాస్ ఉందండి. సో, అక్కడ తను మంచి పర్ఫార్మెన్స్ చెయ్యాలి అలాగని చెప్పి జాయిన్ చేద్దాం అనుకున్నాను. బట్ ట్రై చేద్దాం. ఇంకో 2-3 టైమ్స్ తీసుకెళ్తే తనకు అలా అలవాటవుతుందేమో. సమ్మర్‌లో మీ పిల్లలు కూడా చాలామంది స్విమ్మింగ్ క్లాసెస్‌కి వెళ్తూ ఉంటారు కదండీ! స్విమ్మింగ్ క్లాస్ నుంచి వచ్చిన వెంటనే ఆయిల్ మసాజ్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి చేయడం. ఇంకా అలానే వేడి నీళ్ళతో స్నానం చేపిచ్చి కొంచెం
లెమన్ వాటర్ కూడా పట్టించండి. తర్వాత నేనైతే డిన్నర్‌లోకి అయితే అట్టుకూర ప్రిపేర్ చేస్తున్నానండి. ఈ రెసిపీ మన ఛానల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేశాననమాట. మేము 7:30 లోపే డిన్నర్ కంప్లీట్ చేద్దామని ఫాస్ట్‌గా కుక్ చేస్తున్నానండి. మేము మోస్ట్‌లీ చపాతీనే తింటాము. కానీ ఈరోజు ఓపిక లేక రైస్ అయితే పెట్టేసి అట్టుకూర ప్రిపేర్ చేసేసానండి. ఈ అట్టుకూర అయితే రెసిపీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారో లేదో నాకు తెలీదు. మన ఛానల్‌లో అయితే ఈ రెసిపీని నేను పోస్ట్ చేశాను, ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి వీడియోని చూసి ట్రై చేయండి. టేస్ట్ మీకు కూడా నచ్చుతుందండి. ఇంకా అలానే మోస్ట్‌లీ చెప్పాలంటే మన ఛానల్‌లో కుకింగ్ వీడియోస్, బ్యూటీ టిప్స్, ఇంకా అలానే వ్లాగ్స్ అనేవి నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి. బ్లైండ్‌గా ఫిక్స్ అయ్యానండి 1 ఇయర్ పాటు యూట్యూబ్ పైన హార్డ్ వర్క్ చేద్దామని చెప్పి. ఐ హోప్ మీ అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి. నేను 2019 నుంచి కూడా యూట్యూబర్ అవ్వాలని చాలా ట్రై చేస్తున్నాననమాట. 2019లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అదే 19లో నేను కన్సీవ్ అవ్వడంతో బ్రేక్ తీసుకున్నా. 2020లో పాప పుట్టింది. తర్వాత ఇంకో 2, 3 ఇయర్స్ బ్రేక్ అయితే తీసుకున్నానండి. లాస్ట్ 2024లో అయితే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మళ్ళీ. ఇంకా అలానే మేము కేరళ నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోయామండి. ఇంకా అందుకని అక్కడ కంటెంట్ ఇవ్వలేకపోయాను. రీసెంట్‌గా లిత్వి అయితే స్కూల్‌కి వెళ్ళడం స్టార్ట్ చేసిందండి. సో, అందుకనే నాకు కొంచెం టైం దొరుకుతుందనమాట. ఇంకా అలానే రీసెంట్‌గా బిజినెస్ కూడా స్టార్ట్ చేశాను కదండీ! సో, నా కెరియర్ పైన నేను ఫోకస్ చేయాలని నేను స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యి, మా హస్బెండ్ సపోర్ట్‌తో నేనైతే ముందుకు వెళ్తున్నానండి. ఇంకా అలానే మీరు కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఇంత షార్ట్ టైంలో నేను మళ్ళీ వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం చూసి మీ అందరూ కూడా నన్ను ఐడెంటిఫై చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం, ఇంకా అలానే వ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారండి. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ అండి. నేను కమింగ్ వీడియోస్‌లో ఇంకా మంచి కంటెంట్ అయితే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటానండి. నా బెస్ట్ నేను ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి ఇంకా ఎన్నో వీడియోస్